పెద్దపల్లి జిల్లాలోని ఓ రాఖీ పరిశ్రమ అతివలను ఆర్థికంగా ఆదుకుంటోంది. ఇంటి పట్టునే ఉండే ఎంతో మంది మహిళలకు ఆసరాగా నిలుస్తుంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునే రాఖీ పండుగ తమకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లిలో ఎస్ఆర్ఆర్ అనే రాఖీ పరిశ్రమ గృహిణులకు ఉపాధి మార్గంగా నిలుస్తోంది. స్థానికంగా ఉండే నిరుద్యోగ యువత మహిళలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో 9 ఏళ్ల క్రితం ఇల్లెందుల కృష్ణమూర్తి అనే వ్యక్తి ఎస్ఆర్ఆర్ అనే రాఖీ పరిశ్రమను నెలకొల్పారు. వివిధ రాష్ట్రాల నుంచి ముడి సరుకులు తెప్పించి రాఖీల తయారీ ప్రారంభించారు. రంగురంగుల దారాలు, పూసలు, అందమైన రాళ్లు మహిళలకు అప్పగిస్తారు. ఈ ముడి సరుకుతో మహిళలు ఇంటి వద్దనే రాఖీలు తయారు చేస్తుంటారు. ఇంటి వద్ద పరిశ్రమలో పనిచేస్తూ ప్రతిరోజు 250 నుంచి 300 రూపాయల వరకు సంపాదిస్తున్నామని మహిళలు చెబుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి లేని సమయంలో రాఖీ తయారీ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. రోజుకి 250 నుంచి 350 వరకు వస్తుంది. మనం ఈ రాఖీలు, దారాలు, మెటీరియల్ అంతా ఇస్తారు మనకి. దాన్ని మనం తయారు చేసి డబ్బాలు ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తాము. దాన్ని బట్టి మనం బయటికి వెళ్ళి పని చేయలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకొని, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని వాళ్ళు వచ్చి ఇక్కడ రాఖీ తయారు చేసుకోవచ్చు. 3 సంవత్సరాల నుంచి నేను రాఖీ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి చేసుకోవచ్చు. పూసలు గుస్తాము, సేలింగ్ చేస్తాము. డైలీ 250 పడుతుంది నాకు. ఈ కంపెనీ వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉన్నాయండి. కొంతమంది మహిళలు బయట పని చేయలేక ఈ పనికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నారు. మాకైతే చాలా బాగుందండి. ఇలా మేము బయట పనికి పోం కాబట్టి మాకు ఇంట్లో చాలా మంచిగా ఉంది. స్థానికంగా ఉండే నిరుద్యోగులకు, గృహిణులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాఖీ తయారీ పరిశ్రమ నెలకొల్పినట్లు యజమాని కృష్ణమూర్తి తెలిపారు. అవకాశం ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలోని మహిళలకు తమ సంస్థ ద్వారా ఉపాధి కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని కృష్ణమూర్తి చెబుతున్నారు. 3000 నుండి 3500 మంది పెద్దపల్లి కాకుండా టోటల్ తెలంగాణలోని ప్రతి ఏరియా నుండి వచ్చి ఇక్కడ ఉపాధి అనేది పొందడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము మీ దగ్గరికి వచ్చి ఐటమ్ రా మెటీరియల్ ఇచ్చి మళ్ళీ మేమే తీసుకొచ్చుకుంటాము. ఇట్లా చేస్తా అనుకునే స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే DRDA నుంచి కానీ ఎవరు తయారు చేస్తా అన్నా కానీ మీకు మేము ఉపాధి అనేది కల్పిస్తాము.